మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. బేసికలీ ఫుడ్ పాయిజనింగ్ అనేది కూడా అయ్యేది ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్లనే. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు వచ్చేది. సో బేసికలీ పేషెంట్ ఫుడ్ పాయిజనింగ్ అంటే సామాన్యంగా ప్రెజెంట్ అయ్యేది వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్. బేసికలీ అంటే ఫుడ్ పాయిజనింగ్ అంటే ఎఫెక్ట్ అయ్యేది ఇంటెస్టైన్స్ కాబట్టి వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్తో ప్రెజెంట్ అవుతారు. దాంతోపాటు కడుపులో నొప్పి ఉండొచ్చు, ఫీవర్ ఉండొచ్చు, అండ్ కంటిన్యూగా మోషన్స్ వామిటింగ్స్ అయ్యేసరికి బాగా డీహైడ్రేటెడ్ ఉండి బాగా నీరసంగా కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నట్టుగా మా దగ్గరికి ప్రెజెంట్ అవుతారు. మేము వైటల్స్ అవి చెక్ చేస్తే బీపీ లో ఉండొచ్చు, బాగా సివియర్ డీహైడ్రేషన్ అంటే నాలుగు కూడా డ్రైగా ఉండి మనిషి చాలా వీక్గా ఆ సైన్స్ ఆఫ్ డీహైడ్రేషన్ అంటాం. అంటే కళ్ళు లోతుగా ఉండిపోవటము, యూరిన్ కూడా బాగా పేషెంట్కి తగ్గినట్టు లేకపోతే చాలా కాన్సన్ట్రేటెడ్గా యూరిన్ పాస్ అవుతున్నాం, బాగా డార్క్ ఎల్లో వస్తుందంటే ఇవన్నీ సైన్స్ ఆఫ్ డీహైడ్రేషన్ అనమాట. సో దాంట్లో కూడా మనం సివియరిటీ చూస్తాం, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అని. సపోజ్ మైల్డ్గా ఇన్ఫెక్షన్ ఉండి కాస్త మన ఓరల్ మెడికేషన్స్ అన్న వాళ్ళ ఇంట్లో లిక్విడ్స్ అవి తీసుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు అనుకుంటే వాళ్ళకి మనం ఆ మోషన్స్ కంట్రోల్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యేటట్టుగా మెడిసిన్స్ పెట్టి ఓఆర్ఎస్లో అవి తాగుతూ మేనేజ్ చేయండి అని చెప్పొచ్చు. సో మోడరేట్ డీహైడ్రేషన్ కానీ సివియర్ డీహైడ్రేషన్ కానీ అంటే అప్పటికే బాడీలో ఫ్లూయిడ్ వాల్యూమ్ బాగా తగ్గిపోయినట్టు, సాల్ట్స్ బాగా తగ్గిపోయి ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువే ఉన్నట్టు. సో అటువంటి వాళ్ళకైతే మనం కంపల్సరీ ఐవీ ఫ్లూయిడ్స్, సలైన్లు పెట్టుకొని ఆ డీహైడ్రేషన్ కరెక్ట్ చేయాలి. సో దట్ వాళ్ళు త్వరగా కోలుకుంటారు అన్నట్టుగా కాస్త ఐవీ యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవడానికి ఆబ్జర్వేషన్లో ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్, మోడరేట్ టు సివియర్ కేసెస్ అయితే. మైల్డ్ అయితే మాత్రం వీ కెన్ ట్రై మేనేజింగ్ ఎట్ హోమ్.